ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోలో మీకు స్వామి వారు అప్పు చేసి పెళ్లి ఎందుకు చేసుకున్నారు అనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకోవడం కోసం స్వామి వారు ఆయన అవసరాల నిమిత్తం కుబేరుడి దగ్గర నుండి అప్పు తీసుకుంటారు. స్వామి వారు అప్పు చేసి పెళ్లి చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయని అర్థమవుతుంది. పెళ్లి అంటే పెళ్లి కుమారుడు మరియు పెళ్లి కుమార్తె మాత్రమే ఉంటే సరిపోదు కదా. వారితో పాటు ఇరు కుటుంబాలు, వారి బంధుమిత్రులు, వేద పండితులు, వంట పని చేసేవాళ్ళు, పెళ్లి పని చేసేవాళ్ళు, ఇలా ఎంతో మంది కలిసి చేసేదే పెళ్లి. పెళ్లికి ఇంటికి వచ్చిన అతిథులకు సత్కారం చేయకుండా, భోజనం పెట్టి తృప్తిపరచకుండా ఉండకూడదని, యుగధర్మంగా అప్పో సొప్పో చేసి గౌరవం కాపాడుకోవాలని, అప్పు తీసుకుంటే అప్పు చెల్లించాలని, ఇలా ఎన్నో విషయాలు మనిషి జీవన విధానం ఇలా ఉండాలి అనే అర్థాలు తెలియచేస్తాయి. ఇందులో ముఖ్యమైనది కుబేరుడిచే స్వామివారు చెప్పిస్తారు. మనకున్న ఐశ్వర్యం మనది కాదు, అది భగవంతునిదే. ఆయన ఇస్తే మనం అనుభవిస్తున్నది. నా స్వార్జితం, పిత్రార్జితం, నా జీతం అంతా ఆయన ఇచ్చినదేనని భావించి కృతజ్ఞతతో ఆయనను తలుచుకొని విహత కర్మలకు వేచించాలన్నది సందేశం. ఇక్కడ విహత కర్మలు అంటే చేసేవాడికి, ఎదుటివాడికి హితమును, మంచిని, మేలు చేకూర్చే కర్మ అని అర్థం. ఇప్పుడు జరుగుతున్న పెళ్లిళ్లే తీసుకోండి. పెళ్లిని పెళ్లి కూతురు వాళ్ళు చేయిస్తున్న పెళ్లి కొడుకు వాళ్ళ తరపున వాళ్ళకి అంటే బంధువులకి, స్నేహితులకి, పని వాళ్ళకి అయ్యే ఖర్చంతా పెళ్లి కొడుకు వాళ్లే భరిస్తారు. బంధువులకి ఎలాంటి లోటు రాకుండా మన భారతీయులు అప్పో సప్పో చేసి పెళ్లిని ఘనంగా చేస్తారు. బహుశా ఇది స్వామివారి పెళ్లి నుండి మన మానవాళికి కలియుగ ఆరంభం నుండే అనుసరణీయంగా వచ్చిందేమో. సో ఇలా స్వామివారి ఆయన అవసరాల నిమిత్తం కుబేరుడి దగ్గర నుండి అప్పు తీసుకుని పద్మావతి అమ్మవారిని ఘనంగా పరిణయం చేసుకున్నారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.